నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం సహా మొత్తం 6 మృతి చెందారు. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. అయితే సాంకేతిక సమస్యలతో చాలా విమానాలు రన్వేపై కుప్పకూలిపోవడం, రన్వేను ఢీకొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పవార్ ప్రయాణించిన విమానం ల్యాండ్ అయిన రన్వే టేబుల్ టాప్ రన్వే. ఇది చాలా ప్రమాదకరం. రన్వేపై ల్యాండ్ అవుతూ ఉండగా ఎంత వేగం ఉంటుందో తెలుసా? ఇలాంటి ప్రమాద ఘటనలు ఎన్ని జరిగాయి? ఇటీవల అహ్మదాబాద్లో ఓ భవనంపై కూలిన విమానంలో 241 మంది మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో పైలట్ ఏం చేస్తారో తెలుసుకుందాం. టేబుల్ టాప్ రన్వే పేరుకు తగినట్లుగా టేబుల్ సర్ఫేస్ లాగే ఉంటుంది. కొండ ప్రాంతం లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ తరహా రన్వేలు ఏర్పాటు చేస్తారు. అందువల్ల ఈ రన్వేలకు ముందు వెనక కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లో ఉండే రన్వేలతో పోలిస్తే వీటి నిడివి చాలా చాలా చిన్నగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు సైతం ఇక్కడ విమానాలను ల్యాండ్ చేయడం పెద్ద సవాలే. పైలట్లు వెంట్రుక వాసి తప్పిదం చేసిన విమానానికి ఘోర ప్రమాదం తప్పదు. అందుకే విమానాశ్రయం రన్వేకు 2 చివర్లలో కొంత స్థలం ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అజిత్ పవార్ ప్రయాణించిన జెట్ కూడా టేబుల్ టాప్ రన్వే పైనే ల్యాండింగ్కు ప్రయత్నించి ప్రమాదానికి గురైంది. మరోవైపు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది అన్ని సమయాల్లో చేయరు. విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తాడు. అలాగే ఇంధనం లీక్, క్యాబిన్ ఒత్తిడి కోల్పోవడం, ల్యాండింగ్ గేర్ సమస్యలు లేదా హెల్త్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితులలో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అవసరమవుతుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చాలా రకాలుగా ఉంటాయి. పరిస్థితులను బట్టి అత్యవసర ల్యాండింగ్ చేస్తుంటారు పైలట్లు. ఇక ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం అత్యవసర ల్యాండింగ్లు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు, ఫ్యూయల్ అయిపోయినప్పుడు లేదా ఇతర ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పైలట్ ముందస్తుగా గుర్తించినట్లయితే అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. అలాగే విమానం భూమిపై కాకుండా నీటిపై దిగాల్సి వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతుంది. సాధారణంగా మామూలు ల్యాండింగ్లో విమాన వేగం గంటకు 240 నుండి 300 కిలోమీటర్లు ఉంటుంది. అయితే విమానాల రకాలను బట్టి స్పీడ్ అనేది ఉంటుంది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో పైలట్ వేగాన్ని తగ్గిస్తాడు. ఇది సాధారణంగా గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వేగంతో నడిపితే ఆపడానికి ఎక్కువ దూరం అవసరమవుతుంది. అయితే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తే పైలట్ కొన్ని పద్ధతుల్ని అనుసరిస్తాడు. పైలట్ ముందుగా మేడే 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 అని 3 సార్లు పిలవడం ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి హెచ్చరిక చేస్తాడు. తర్వాత పైలట్ ల్యాండింగ్ కోసం సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. సమీప రన్వే, హైవే, ఓపెన్ ఫీల్డ్ వంటివి. వింగ్ ఫ్లాప్స్, ల్యాండింగ్ గేర్లను ఉపయోగించి విమానం గాలిలో నిలిచిపోకుండా వేగం, ఎత్తును తగ్గిస్తారు. విమానం సహజంగా నెమ్మదించేలా గాలికి వ్యతిరేకంగా ల్యాండింగ్ను ఎంచుకోవడం జరుగుతుంది. ఇంజిన్కు మంటలు లేదా ప్రమాదం తలెత్తకుండా ఫ్యూయల్ సప్లై, విద్యుత్ సరఫరాను నిలిపేస్తారు. ఈలోపు క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులను బ్రేస్ పొజిషన్ తీసుకోవాలని, సీట్ బెల్టులు బిగించుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తారు. రన్వే లేకపోతే పొలం, సాధారణ నేల, గడ్డి లేదా నీటిపై ల్యాండింగ్ చేస్తారు. విమానం ఆగిన వెంటనే అత్యవసర స్లైడ్లను తెరిచి ప్రయాణికుల్ని త్వరగా ఖాళీ చేయిస్తారు. అగ్నిమాపక దళం, వైద్య బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి.